సో నెక్స్ట్ పథకం ఆరోగ్య శాఖకి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రధానమంత్రి స్వస్య సురక్ష నిధి అనేది మనకి కరెంట్ అఫైర్ లో ఉంది. ఇది కంప్లీట్ గా ఆరోగ్య శాఖకి సంబంధించిన పథకంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. సో ఈ నిధి కింద అంటే ఇది ఒక ఫండ్ లాంటిది, హెల్త్ కి సంబంధించి ఒక పర్టిక్యులర్ ఫండింగ్ ప్లాట్ఫామ్ గా దీనిని ఏర్పరచడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి స్వస్య సురక్ష నిధి కింద కొంత అమౌంట్ ని మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నిధి కింద ఈ అమౌంట్ ఏం చేస్తారంటే, ఒకటి ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన పథకాలకి కానీ, లేదా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాలకి కానీ, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కి కానీ, ప్రధానమంత్రి స్వస్య సురక్ష యోజన పథకాలకి కానీ, ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధుల్లో కానీ ఈ నిధిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఆరోగ్య శాఖ ప్రతి దానికి మనీని అప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి, లేకపోతే ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో అలర్ట్ చేయడానికి డైరెక్ట్ గా కాకుండా ముందరే ఆరోగ్య శాఖకి సంబంధించిన ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ప్రధానమంత్రి స్వస్య సురక్ష నిధి కింద కొంత అమౌంట్ ని మనకి ఉంచడం జరుగుతుంది, కొంత అమౌంట్ ని రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆ నిధి దగ్గర నుంచి, ఆ ఫండ్ దగ్గర నుంచి, సురక్ష నిధి దగ్గర నుంచి, సో ఒక పర్టికులర్ హెల్త్ ఎమర్జెన్సీ టైంలో కానీ, నేను చెప్పిన ఈ పథకాల టైంలో కానీ ఆరోగ్య శాఖ కింద వివిధ డిపార్ట్మెంట్స్ ఈ మనీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ గా చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి 2021 డిసెంబర్ మంత్ లో ఆయుష్మాన్ భారత్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ కింద రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనిక్ ప్రాసెస్ ని మనకి రిలీజ్ చేసింది. అదేంటంటే భారతదేశంలోని ఎలిజిబుల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 14 నెంబర్స్ గల ఒక యూనిక్ డిజిటల్ నెంబర్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ యూనిక్ డిజిటల్ నెంబర్ ద్వారా ఏంటంటే వీళ్ళకి కొన్ని సర్టిఫికెట్స్ కానీ, డేటా కానీ అక్కడ మెయింటైన్ చేయబడతాయి. అంటే మీరు ఎవరైనా ఒక పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నెంబర్ ని అక్కడ యాక్సెస్ చేయడం ద్వారా కంప్లీట్ గా ఒక పర్సన్ యొక్క హెల్త్ హిస్టరీ అంతా కూడా డాక్టర్ అనే ఒక పర్టికులర్ డాక్టర్ యాక్సెస్ చేయొచ్చు. అలాంటి దాన్ని ఆయుష్మాన్ భారత్ కింద ఇటీవల తీసుకురావడం జరిగింది. రెండోది ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది వచ్చేటప్పటికి ఎవరైతే లో ఇన్కమ్ పీపుల్ ఉంటారో, చాలా తక్కువ ఉపాధిని పొందే ప్రజలు ఎవరైతే ఉంటారో, చాలా తక్కువ ఇన్కమ్ వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా పథకాన్ని మనకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంలో ఆల్మోస్ట్ రఫ్లీ దాదాపుగా 50% ఆఫ్ పాపులేషన్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో క్వాలిఫై అయి ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నార్మల్ గా చెప్పొచ్చు మనం ప్రధానమంత్రి స్వస్య సురక్ష యోజన. సో ఇది కూడా ఇదేంటంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని తొలగించడానికి, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్. అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ది బెస్ట్ ఆరోగ్య సర్వీస్ ఎక్కడ ఇస్తారు అంటే ఎయిమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వరకు ఎయిమ్స్ అనేది మనకి ఢిల్లీ కేంద్రంగానో ముఖ్యమైన 2-3 సిటీస్ లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేకపోతే మిగిలిన చోట్ల కొన్ని ప్లేసెస్ ని మనకి డిసైడ్ చేసి ఆ ప్లేసెస్ లో కూడా ఎయిమ్స్ యొక్క సంస్థల్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎయిమ్స్ లో ఇచ్చే సేవల్ని అక్కడ కూడా మనకి అందుబాటులోకి తెస్తున్నారు. అదే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని హెల్త్ కేర్ లో తొలగించడానికి తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వస్య సురక్ష యోజన అని చెప్పొచ్చు. సో కోవిడ్ లాంటివి ఏవైతే వస్తున్నాయో వాటికి ఎమర్జెన్సీ ఫండ్ కావాలి కాబట్టి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో యూజ్ చేసుకునే మనీ అది. సో వీటన్నిటి కోసం ప్రధానమంత్రి స్వస్య సురక్ష నిధి అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా, ఆ విండో ద్వారా సో మనీని ఇక్కడ మనకి ఎక్స్పెండ్ చేయడం జరుగుతుంది, ఎక్స్పెండిచర్ గా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి April 7th. సో April 7th అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రధానమంత్రికి ఏదైతే మనకి ఈ పథకాలు అన్నామో ఈ పథకాలన్నీ కూడా ఆరోగ్య శాఖ కిందకు వస్తాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ బయోటెక్ ప్రైడ్. సో మనకి ఏదైతే ఈ బయోటెక్ రంగానికి సంబంధించి ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు మనకి కలిసి ప్రైడ్ అనే దాన్ని లాంచ్ చేశాయి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. ప్రైడ్ అంటే ఇక్కడ అర్థం ప్రమోటింగ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ త్రూ డేటా ఎక్స్చేంజ్. ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ త్రూ డేటా ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ మెయిన్ అంశంగా ఉంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏం చేస్తుందంటే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, ఇది రీసెర్చ్
చేసిన దాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి ఇవ్వడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున ఇది కొత్త ఇన్నోవేషన్స్ ని కానీ టెక్నాలజీస్ ని కానీ దీంట్లో అప్డేట్ చేసుకోవడానికి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ రంగం రెండు కూడా అభివృద్ధి చెందే విధంగా మనకి బయోటెక్ ప్రైడ్ అనే దాన్ని ఈ రెండు కొలాబరేట్ అయి స్టార్ట్ చేశాయి. సో దీనికి సంబంధించి మనకి సపోర్ట్ చేసేది ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్. సో ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ అనేది మనకి హర్యానాలోని పాలి కేంద్రంగా ఉంది. సో దీని యొక్క సపోర్ట్తో ఈ రెండు కొలాబరేట్ అయ్యి బయోటెక్నాలజీని ఇంకా ఇండియాలో అభివృద్ధి చేసే విధంగా దీని నాలెడ్జ్ని, దీని డేటాని అండ్ యాజ్ వెల్ as దీని రీసెర్చ్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ఎక్స్చేంజ్ చేసుకుని ఎక్స్పాండ్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని మనకి నిర్మించడం జరిగింది. సో ఇది ఇందులో హైలైట్ ఇంప్లిమెంటేషన్స్ ఇంకా రావాల్సి ఉంది. యాక్చువల్గా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది. అక్కడి వరకే మనకి అప్డేట్ అనేది ఉంది. తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఏమి ఇంప్లిమెంట్ చేశారు అనే డేటా అయితే ప్రస్తుతం మనకి లేదు. సో ఎవరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో గుర్తుపెట్టుకుంటే చాలు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి డాక్టర్ జితేంద్ర సింగ్ అని చెప్పేసి ఉన్నారు. జితేంద్ర సింగ్ గారు ప్రస్తుతం దీనికి మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్గా వైఎస్ చౌదరి గారు ఉన్నారు. బట్ మినిస్టర్గా మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీకి జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. సో ఈ మంత్రిత్వ శాఖ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రెండు కలిపి మనకి బయోటెక్ ప్రైడ్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దాంట్లో పలు పథకాలు ఎగ్జిస్ట్లో ఉన్నాయి. అయితే ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండియాలో డెవలప్ చేస్తామని, దానికి సంబంధించిన అమౌంట్ని 2021 యూనియన్ బడ్జెట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. 17,788 రూరల్ హెల్త్ సెంటర్స్ని, 11,024 అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారంట. దానితో పాటుగా 5 కొత్త న్యూ నేషనల్ వైరాలజీ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తారు. 1 నేషనల్ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా అతి త్వరలో భారతదేశంలో నిర్మించనున్నారు. అది కూడా ఏ పథకం కింద అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద. సో దీనిని మనకి నిర్మించనున్నారు. మౌలిక సదుపాయాలు అంటారు కదా, సో దానికి సంబంధించింది. అండ్ దీనికోసం మనకి 2021 యూనియన్ బడ్జెట్ లో కూడా అమౌంట్ ని ఎలకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మిషన్ ఇంద్రధనుష్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది కూడా ఆరోగ్య శాఖకి సంబంధించింది, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసింది కదా. సో యాక్చువల్ గా మనకి ఈ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ దేనికి స్టార్ట్ చేశారు అంటే 2015లో మిషన్ ఇంద్రధనుష్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. భారతదేశంలోని ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ కానీ చైల్డ్ కానీ ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు అండ్ చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియని కొనసాగించాలి, వాళ్ళకి ఇమ్యూనైజేషన్ అనేది పెంచాలన్న ఉద్దేశంతో, ఇమ్యూనిటీ అనేది పెంచాలన్న ఉద్దేశంతో మిషన్ ఇంద్రధనుష్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. కానీ దీనికన్నా ముందరే యాక్చువల్గా మనకి అసలు 1987లో ఎక్స్పాండెడ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారంట. దాని తర్వాత 1985లో మనకి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియాగా చెప్తారు. సో దాని తర్వాత ఏంటంటే మనకి పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టారు. సో పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏదైతే స్టార్ట్ చేశారో ఆ డేనా, దాని యొక్క జ్ఞాపకార్థంగా 16th మార్చిన జాతీయ వ్యాక్సినేషన్ డే, నేషనల్ వ్యాక్సినేషన్ డేని కూడా తీసుకొచ్చారు. సో అట్లా ఇండియాలో క్రమక్రమంగా మార్పు తెస్తూ ఇప్పుడు ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని కొన్ని రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి అక్కడున్న గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకి కానీ కంప్లీట్గా మనకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. సో అవి కూడా మనకి 12 types ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయంట. సో కొన్ని వ్యాధులు రాకుండా ఉండడానికి వాటికి సంబంధించిన ఇచ్చే ప్రక్రియనే ఈ మిషన్ ఇంద్రధనుష్గా పేరు పెట్టడం జరిగింది. ఇది 2015లో వచ్చిన 2022లో కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకంటే మిషన్ ఇంద్రధనుష్ 4.0 అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం.